హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ శివేశ్వరి. సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్గా మెరిసే అవకాశం కొంతమందికో వస్తుంది. ఒకవేళ వచ్చిందే అనుకుందాం, మూవీ రిలీజ్ అయ్యాక పర్ఫార్మెన్స్ బాగుందంటే వేరే సినిమాల్లో అవకాశాలు వస్తాయి. కానీ ఒక మూవీ కూడా రిలీజ్ కాకుండానే వరుసగా అవకాశాలు వస్తే ఆ హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే అవుతుంది. అందానికి పర్యాయ పదం ఏదైనా ఉంది అంటే అది భాగ్యశ్రీ బొర్సే అని చెప్పవచ్చు. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మిస్టర్ బచ్చన్ ద్వారా తెలుగు సీమకి పరిచయం అవుతుంది. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ దశలో ఉంది. అదేవిధంగా విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న మూవీలో కూడా తానే హీరోయిన్. ఆ చిత్రం కూడా షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు ముచ్చటగా మూడో అవకాశాన్ని కూడా పొందింది. మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో ఒక చిత్రం రూపొందుతుంది. ఎస్ఎల్వి పతాకంపై తెలుగు నిర్మాత సుధాకర్ చెరుకూరి ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో కూడా భాగ్యశ్రీనే ఫిక్స్ అయింది. రవి అనే నూతన కొత్త దర్శకుడు ఆ మూవీ ద్వారా పరిచయం కాబోతున్నాడు. ఇక ఈ మూడు చిత్రాలు భారీ సినిమాలు కావడం, పైగా బడా హీరోలవి కావడంతో రాబోయే రోజుల్లో భాగ్యశ్రీ తెలుగునాట నంబర్ 1 హీరోయిన్ అవ్వడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే భాగ్యశ్రీకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పిక్స్కి యూత్ ఫిదా అవుతోంది. 2023లో బాలీవుడ్లో తెరకెక్కిన యారియాన్ 2 అనే రొమాంటిక్ కామెడీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.